హలో అండి, ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దాము. ఫస్ట్ మామిడికాయని కడిగి ముక్కల్ని కట్ చేసి తూచి పెట్టుకున్నాను. ఆయిల్లో ఆవాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేస్తున్నాను కాబట్టి నేను కేజీకి పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సిమ్లో పెట్టి యాడ్ చేయాలి. బాగా ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి సడన్గా యాడ్ చేస్తే అది పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సిమ్లో పెట్టి యాడ్ చేసి ఓవర్గా ఫ్రై చేయకూడదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక బౌల్లోకి ఒక గ్లాస్ కారము, ఒక గ్లాస్ ఉప్పు తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర పొడి యాడ్ చేశాను. తర్వాత 2 స్పూన్ల ఆవ పొడి యాడ్ చేస్తాను. అన్నీ మన ఇంట్లో పట్టిన పొడులు యూజ్ చేస్తేనే పచ్చడి అనేది బాగా వస్తుంది. ఆర్టిఫిషియల్గా మనము బయట దొరికే ప్యాక్డ్ పౌడర్స్ తెచ్చుకుంటే దానివల్ల టేస్ట్ అనేది రాదు. ఇది మెంతి పొడి 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత వెల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు కొన్ని యాడ్ చేస్తున్నాను. అవి పేస్ట్లో కొద్దిగా వేసాను, ఇందులో కొద్దిగా వేస్తున్నాను. నెక్స్ట్ మెంతులు యాడ్ చేశాను. మెంతి పొడి చేసేటప్పుడే వేయించినవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను, అవే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ మెంతులు అనేవి నానాక మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటినీ బాగా కలిపేసుకోండి. పౌడర్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని నేను ఫస్ట్ తీసుకున్న ముక్కలకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పెట్టాను. ఆయిల్ ఎందుకు యాడ్ చేశారంటే ముక్క అనేది ష్రింక్ అవ్వకుండా ఉంటుంది. సో మనం తీసుకున్న ఏ ఆయిల్ అయితే తీసుకుంటామో అదే ఆయిల్ యాడ్ చేసి పెట్టాను. నేను పల్లి నూనె, గానుగ నూనె యూజ్ చేస్తున్నాను. మీరు కూడా వీలైతే గానుగ నూనెలే తీసుకోండి, బాగుంటుంది టేస్ట్కి. నెక్స్ట్ రెండు బౌల్ ముక్కలకి ఒక బౌల్ మసాలా, ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ చేసామో ఆ పౌడర్ యాడ్ చేశాను. ఇదంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి, చాలా మిక్స్ అయ్యేలాగా. మనకు మసాలా అనేది 2 బౌల్స్ ముక్కలకి ఒక బౌల్ యాడ్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఇప్పుడు నేను దీనిలోకి ఫస్ట్ మనం పోపు చేసి పెట్టుకున్న ఆయిల్ని స్లోగా యాడ్ చేస్తాను. ఆయిల్ అనేది 1 కేజీకి ½ కేజీ తీసుకున్నాను. మనం మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం రాదు. 1 కేజీకి ½ కేజీ తీసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ వేడి చేయడం, చల్లార్చడం ఇలా యాడ్ చేయడం ద్వారా అది టేస్ట్ అనేది సరిగా ఉండదు. అది మనం పోపులో వేసిన ఆయిల్ ఫస్ట్ ½ కేజీ తీసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి జాడీలోకి కానీ లేకపోతే గ్లాస్ జార్లోకి కానీ తీసుకొని పెట్టుకోండి. నేను కొద్ది క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి నేను గ్లాస్ జార్లోకి తీసుకున్నాను. కారపొడి అయితే మనం మిరపకాయలు తీసుకొని పట్టించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఏ పౌడర్ అయినా మనం పచ్చడి ఏ రోజైతే పెడతామో ఆ రోజే చేసి అప్పటికప్పుడు మిక్స్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. 1 కేజీకి నేను 250 గ్రామ్స్ కారము, 250 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. నేను ముక్కలు కేజీ లెక్కలు చూసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం పెడుతున్నాను మ్యాంగో పికిల్ అనేది. సో ఛానల్ స్టార్ట్ చేయడం కూడా ఈ మధ్యలో చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కొద్దిగా ఎక్కువైంది, అది వేరే గ్లాస్ జార్లోకి తీసుకున్నాను. తర్వాత దీంట్లో రైస్ వేసి కలిపాను. మా పిల్లలు ఉండే వాళ్ళు తినేశారు, అది పెట్టలేదు వీడియోలో. నేను పచ్చడి 3rd డే కలిపాను. 3rd డే రోజు కలిపేసుకొని ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. మనం కారం ఎంత తీసుకుంటామో అంత ఉప్పు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.